ఉజ్జయిని మహంకాళి అనే పట్టణంలో పేదరాజు పెద్దింపొట్ల అనే పేద బ్రాహ్మణుడు గలడు. అతనికి అష్టదరిద్రం కుష్ఠరోగం గలదు. అతనికి చినాక్కమ్మ పెదాక్కమ్మ అనే ఇద్దరు కుమార్తెలు గలరు. ఒకరోజు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు పిడికలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళినారు. పిడికలు ఏరుకున్నాక చినాక్కమ్మ దాహం వేస్తుందనగా పెదాక్కమ్మ చుట్టూ చూసి కొంత దూరాన తెల్లగా కొంగల వలె కనిపిస్తే అక్కడ నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినారు. కానీ అక్కడ కొంగలు లేవు, నీళ్లు లేవు. కానీ కొంత దూరాన పార్వతీ పరమేశ్వరులు కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేయుచున్నారు. ఆ వ్రతమంతా అయ్యేదాకా ఉండి తీర్థ ప్రసాదం తీసుకొని అక్షింతలు తీసుకొని వచ్చి వారి గంపలపై చల్లగా వెండి గంపలు బంగారు పిడికలుగా మారిపోయినవి. అక్కడి నుండి బయలుదేరి ఇల్లు చేరుకొని వారి తల్లిదండ్రులకు తీర్థ ప్రసాదం ఇచ్చి అక్షింతలు ఇంటిపై చల్లినారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడుగా మారిపోయినాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించినాడు. ఇలా కొంతకాలం తర్వాత దీపావళి రోజు వ్రతం సందర్భంగా కట్టుకున్నటువంటి కంకణం బాగా మురికిగా మారినదని దాన్ని తీసి విసిరివేసినారు. అది వెళ్ళి ఒక కాకర చెట్టుపై పడినది. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుని సంపదలన్నీ తరిగిపోయి మళ్ళీ దరిద్రుడుగా మారిపోయినాడు. ఆ కాకర చెట్టు మాత్రం రోజు రోజు బాగా పెరిగి విపరీతంగా కాయలు కాయుచుండెను. ఈ బ్రాహ్మణుడు వండుకుందామంటే పురుగులుగాను బయటి వారికి రుచికరంగాను ఉంటున్నాయి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కుమారుడు తన తల్లిదండ్రులకు చెప్పి తన అక్క అయినటువంటి పెదాక్కమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్ళినాడు. పెదాక్కమ్మ గ్రామ పొలిమేరలోకి వెళ్ళిన తర్వాత తన అక్కకు తాను వచ్చిన విషయం తెలియజేసినాడు. ఎన్ని గుర్రాలు వచ్చినవి, ఎన్ని రథాలు వచ్చినవి అని అడగగా గుర్రాలు లేవు, రథాలు లేవు, గోచి పెట్టుకుని బుర్రకాయ చేత పట్టుకుని వచ్చిండని చెప్పినారు. అయితే వచ్చింది తన తమ్ముడు కాదని ఆ అక్క ఉరకుండినది. చూసి తమ్ముడే అక్క ఇంటికి చేరినాడు. ఆ రాత్రి అక్క వారు తినగా మిగిలిన మాడు చెక్కలు పెట్టి వడ్డించినది. అవి తినలేక ఒక విస్తరిలో పెట్టి ఒక బండ కింద పెట్టి వెళ్ళిపోయినాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి చినాక్కమ్మ గ్రామం చేరినాడు. గ్రామ పొలిమేరలోకి వెళ్ళి చినాక్కమ్మకు మీ తమ్ముడు వచ్చిందని తెలియజేసినాడు. వెంటనే చినాక్కమ్మ మేళతాళాలతో వెళ్ళి తమ్ముడిని తీసుకుని వచ్చి గారెలు, బూరెలు మొదలైన పిండి వంటలు చేసి పెట్టి కొత్త బట్టలు కుట్టించి ఇచ్చినది. తమ్ముడు తిరిగి ప్రయాణం అయినప్పుడు తమ్ముడి ఆర్థిక పరిస్థితి చూసి బాగోలేదనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయ నిండా వరహాలు పోసి పంపినది. అది తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో దాహం వేసి ఒక చోట బావి దగ్గర ఆగి ఆ గుమ్మడికాయను గట్టు మీద పెట్టి బావిలోకి దిగి నీరు త్రాగుతుండగా ఆ గుమ్మడికాయ దారి వెళ్ళి బావి నీటిలో పడి మునిగిపోయినది. ఏడుస్తూ వచ్చి జరిగినదంతా అక్కతో చెప్పినాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక వెదురు బొమ్మ నిండా ముత్యాలు పోసి పంపినది. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక గొల్లవాడు ఎదురై ఈ కర్ర నాది అని తీసుకొని పోయినాడు. తిరిగి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి జరిగినదంతా అక్కతో చెప్పినాడు. ఆ మరుసటి రోజు ఒక జోలి నిండా వరహాలు పోసి పంపినది. అది తీసుకొని బయలుదేరి వస్తుండగా ఒక బిచ్చగాడు ఎదురై ఈ జోలె నాకుండాలి కానీ నీకు ఎందుకు అంటూ ఆ జోలి తీసుకుని వెళ్ళిపోయినాడు. తిరిగి ఇంటికి వచ్చి జరిగినంత అక్కతో చెప్పినాడు. ఆ మరుసటి రోజు సద్ది నిండా మధ్యలో వరహాలు పోసి సద్ది పెట్టి పంపినది. కొంత దూరం పోయిన తర్వాత ఒక గరత్మంతుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఆ సద్దిగిన్నెను చూసి ఎత్తుకొని పోయినాడు. తిరిగి ఇంటికి వచ్చి అక్కతో జరిగినంతా చెప్పినాడు. ఆ రోజు రాత్రి ఆ గ్రామంలో అందరి ఇండ్ల ముందు అలుగుపూతులతో సున్నాలు వేసి ఉండడం చూసి ఎందుకు ఇలా ఇళ్ళని అలంకరించినారు అని అడగగా ఆ అక్క అదేమిరా, ఈరోజు దీపావళి, కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం చేసుకుంటారు కదా, అయినా మనవారికి కూడా నోములు ఉన్నాయి కదా, నోచుకోవడం లేదా అని అడిగినది. అడగగా నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడూ నోచుకోలేదని చెప్పగా అలాగా అని అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయని ఆ రాత్రి తమ్ముడితో నోము నోపించి తర్వాత తీర్థ ప్రసాదాలు అక్షింతలు ఇచ్చి కొన్ని వరహాలు కూడా ఇచ్చి పంపినది. అవి తీసుకొని బయలుదేరి వస్తుండగా దాహం వేసి బావిలోకి దిగి నీరు తాగుతుండగా వరహాల గుమ్మడికాయ దోసిట్లోకి వచ్చినది. దాన్ని తీసుకొని కొంత దూరం రాగా గొల్లవాడు ఎదురై నీ కర్ర తీసుకున్న దగ్గర నుండి నా గొర్రెలన్నీ చనిపోతున్నవి, నాకొద్దు అంటూ ఆ కర్ర తిరిగి ఇచ్చివేసినాడు. అది కూడా తీసుకొని బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో ఆ బిచ్చగాడు ఎదురై నీ జోలె తీసుకున్న దగ్గర నుండి ఎవరు కూడా నాకు శిక్ష వేయడం లేదు, కావున నాకొద్దు అంటూ తిరిగి ఇచ్చివేసినాడు. కొంత దూరం పోగా గరత్మంతుడు సతీని తిని వరహాలు వదిలి వెళ్ళిపోయినాడు. ఆ గిన్నె కూడా తీసుకొని ఇంటికి చేరి తన తల్లిదండ్రులకు తీర్థప్రసాదం అక్షింతలు ఇచ్చి అప్పటి నుండి ప్రతి సంవత్సరం కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం జరుపుకుంటున్నారు. తిరిగి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుచుండను. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు తన కుమారునికి ఒక సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి చేయదలిచినాడు. పెళ్లికి కుమార్తెలిద్దరిని తీసుకురమ్మని తొలగా ఆ తమ్ముడు ఇద్దరు అక్కలను తీసుకొని వచ్చి ఆకాశవంత పందిరి, భూదేవంత అరుగట్టి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ మనం కూడా కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్నాం. శ్రీరామర్తిశమయస్మయారోగ్యం శతమానం భవతి. అవి అక్కడ పెట్టి దండం పెట్టాడు.
వాటి మీద పసుపు కుంకుమ బుట్ట